నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇవాళ మార్చి 31. అందరికీ ఇది ప్రత్యేకంగా ఉండకపోవచ్చు, కానీ రైతులకైతే చాలా ముఖ్యమైన డేట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన డేటు, అందరు గుర్తుపెట్టుకున్న డేట్ కూడా. ఎందుకు అంటే కొద్ది రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. రైతు బంధు ఏదైతే ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా అని మార్చారో, ఆ రైతు భరోసా డబ్బులు మార్చి 31లోగా రైతులందరికీ అకౌంట్లలో వేస్తాము, టకీ 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 అని పడతాయని చెప్పాడు. మరి ఇవాళ మార్చి 31 ఎంతమంది రైతుల అకౌంట్లు టకీ టకీ అని సపోర్ట్ చేసినాయో మీరు కింద కామెంట్లలో చెప్పుర్రి. అది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. దీని మీద ఇప్పటి వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వీళ్ళు రైతు భరోసా ఇవ్వలేదు. ఇచ్చిందల్లా గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే ఎలక్షన్కి ముందు 2023 ఎలక్షన్ సమయంలో ఏదైతే యాసంగి పంటకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఉండేనో అది వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఆపించి, ఎలక్షన్ కమిషన్కి స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి లెటర్ ఇచ్చి దాన్ని ఆపిచ్చిర్రు. అది కూడా ఇవ్వడానికి ఫిబ్రవరి మార్చి తర్వాత దాదాపు ఒక 4-5 నెలలు దాన్ని తిప్పి 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు వేసుకుంటూ వచ్చి దాన్ని ఒక 4-5 నెలలు చేసి అప్పుడు కంప్లీట్ చేసిర్రు. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రైతు భరోసా చెప్పిర్రో అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు ఇది 3వ పంట కాలం. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది కేవలం ఈ యొక్క యాసంగికి మాత్రమే. ఇప్పుడు స్టార్ట్ చేసిర్రు. కేవలం మొన్న 3 ఎకరాల వాళ్ళకి మొన్న ఎంతో 500 కోట్లు ఏమో రిలీజ్ చేసిర్రు లేటెస్ట్గా. కానీ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చెప్పింది ఏంటిది, మార్చి 31 కల్లా రైతులందరికీ టకీమని డబ్బులు పడతాయి అన్నాడు. మరి ఇవాళ మార్చి 31. అసలు ఈ రైతు భరోసాలో రైతు బంధులో ఏం జరుగుతుంది? ఈయన ఏం చెప్పిండు చూడు, నిన్న కూడా చెప్పిండు. నాకు నీకు పోలికేంది, నందికి పండుకున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేది నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం ఇనూరు మంచిగా 7,625 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి 3 నెలల్లోనే ఆయన రైతులకు మొదటి 3 నెలలు అంటే 2023 డిసెంబరు, 2024 జనవరి, ఫిబ్రవరి, సరే 4 నెలలు వేసుకుందాం, మార్చ్. ఈ నెలల లోపల ఎంతమందికి రైతు బంధు పడ్డాయి? పోయిన ఏడాది ఆయన చెప్తుండే 3 నెలల్లోనే ఇచ్చేసినాం అంతా అంటుండు కదా. ఆ టైం లోపల ఎంతమందికి పడ్డాయి డబ్బులు? ఎంతమంది రైతులకు రైతు బంధు వచ్చింది, రైతు భరోసా వచ్చింది? 7,625 కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి రైతుల ఖాతాలో వేసినాం. రాగానే 7,600 కోట్లు వేసిన అంటుండు. వాస్తవానికి 7,600 కోట్లు రైతులకు రాలే. అదో మంత్రి గారు ఇంకోరో కాంట్రాక్టరు అకౌంట్లోకి పోయినాయని చెప్పి గవర్నమెంట్లోనే పెద్ద లొల్లి నడిచింది. అది ఆ డబ్బులు అటుపోయినాయి. మరి నిజంగా వాస్తవం ఏంది? గత ప్రభుత్వం అప్పుడు ఆపిందా? డబ్బులు ఆపిందా? వాళ్ళు ఎలక్షన్ టైంలో వాళ్ళు ఎగ్గొట్టి పోయింది అని చెప్తా ఉన్నాడు కదా. చూడు వాస్తవం. పథకాన్ని అమలు చేయకుండా ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని తప్పించుకుంటే మా ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే తమరికి తెలుసు అధ్యక్ష, అసెంబ్లీలో ఏదైతే అబద్ధం చెప్పిండో నిన్న కూడా అదే అబద్ధం చెప్పిండు. ఉగాది పండుగ పూట కొత్త సంవత్సరం, తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం ఉగాది పండుగ. ఆ ఉగాది పండుగ నాడు కూడా అదే అబద్ధం చెప్పిండు. 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద ఆ ప్రభుత్వం ఎగవేసిన రైతు భరోసా పథకాన్ని మన ప్రభుత్వం ఈరోజు అమలు చేసి మొదటి 3 నెలల్లోనే వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష. అదే కాదు, ఆనాటి ప్రభుత్వం రైతు బంధు కింద సంవత్సరానికి 10,000 ఇస్తాయి. 10,000 సరిపోదు, దీన్ని 12,000కు పెంచాలి అని రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి 12,000 చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష. మార్చి 31 లోపల మొత్తంగా వాళ్ళ ఖాతాలు వేయాలి. మార్చి 31 లోపల వేస్తామని చెప్పిండు. ఇవాళ మార్చి 31. గత ప్రభుత్వం ఆపింది అన్నాడు కదా, దానికి సంబంధించినటువంటి వాస్తవం కూడా చూద్దాం. We brought it to the notice of the Election Commission of India that elections have probably become most corrupt in the state of Telangana from the time this BRS party has come to power. We brought to the notice of the Election Commission that during the 2018 Assembly elections, while the election process is on, right up to polling day, government money is being distributed by bank transfers to the beneficiaries. We have appealed to the Election Commission that other than pensions and such like humanitarian assistance, from notification day till polling day,
to stop the disbursement of cash benefits from notification day to polling day, it's about 27 days. Either do it before or do it after, because this is what the government of Telangana, the present. పోయి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళందరూ పోయి ఎలక్షన్ టైంలో రైతు బంద్ వేయొద్దు, రైతు బంద్ వేస్తే వీళ్ళు అందరూ బీఆర్ఎస్ కోటేస్తారు, వాళ్ళకి వేయొద్దు రైతు బంద్ అని చెప్పి వీళ్ళే ఆపిరు, వీళ్ళే లెటర్ ఇచ్చారు. వీళ్ళే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చారు. పెన్షన్లు తప్ప వేరే ఏమి ఇవ్వకూరు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయేదాకా అని చెప్పి వీళ్ళే లెటర్ ఇచ్చారు. ఇప్పుడు నిన్నటి సభలో అదే అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి, గతంలో అసెంబ్లీలో కూడా అదే అబద్ధం చెప్పిండు. ఇంకొక అబద్ధం ఏంటంటే కొత్తగా మార్చి 31 లోపల అందరికీ వేస్తామన్నారు. నిన్న కాక మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అదే మాట చెప్పారు, 31 లోపల అందరికీ వేస్తాము. మరి అలా 31 కదా, ఎంతమందికి వచ్చింది రైతు బంధు? ఎంతమందికి వచ్చింది? 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి దాదాపు ఎవరికి రాలే. 3 ఎకరాల పైన భూమి ఉన్న వాళ్ళకి దాదాపుగా ఎవరికి కూడా ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. కానీ ఏం చెప్పారు? మార్చి 31 ఇస్తామని చెప్పి, ఇగో ఎప్పుడు దీనే చెప్పింది, జనవరి 27 తారీఖు నాడు కొడంగల్ పోయి, నారాయణపేట జిల్లాల కొడంగల్ అక్కడికి పోయి అక్కడ ఒక సభ పెట్టి ఆ సభలో చెప్పిండు మార్చి 31 లోపు రైతు భరోసా వేస్తామన్నాడు. మరి ఏది రైతు భరోసా? ఆ పేరు భరోసా ఉంది కానీ దానికే భరోసా లేకుండా పోయింది పాపం. పేరుకే అందులో భరోసా ఉన్నది, దానికి అది ఎప్పుడు వస్తుందో, ఎట్లా వస్తుందో, ఎవరికి వస్తుందో దేనికి కూడా భరోసా లేదు అందులో. అసలు ఇస్తున్నారా లేదా ఇయరా అనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా అబద్ధాలు. 31 లోపు అన్నారు, ఇప్పుడు ఎట్లా కాదు 3-4 ఎకరాలకు కూడా ఇంకా కాలేదు అంటే మరి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పారు. వీళ్ళు మెజారిటీ డబ్బులు వాళ్ళకే పోతున్నాయని చెప్పారు గతంలో. అంటే ఇంకా అట్లున్న రైతులు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ దాకపోవాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుంది? ఇట్లనే ఉంటాయి. ఇంకా 4 రోజులు పోతే మళ్ళీ ఈ మార్చి 31, రేపటి నుంచి ఏప్రిల్ మే అయిపోతే మళ్ళీ జూన్ లేకుంటే జూలైలో మళ్ళీ వానాకాలం పడ్డది రైతు భరోసా ఇవ్వాలి. యాసంగి పంట ఇచ్చడానికే ఇన్ని అపసోపాలు పడుతూ ఉంటే నెక్స్ట్ మళ్ళీ వానాకాలం పరిస్థితి ఏంది? ఇప్పుడు పరిస్థితి చూస్తా అంటే ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంటుంది. వర్షాకాలం వచ్చిందాకా, మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ యాసంగి వెళ్ళేదాకా ఈ వేసుకుంటూ పోయే డబ్బులు వేసే ప్రాసెస్ అంతా కూడా పంట కాలాలు మారినా కూడా రైతు భరోసా డబ్బులు అయితే కరెక్ట్ వచ్చేటట్టుగా అనిపిస్తలేదు. కానీ ఇలా మాటలేమో ఇట్లా ఎకరానికి 15,000 అన్నారు ఏడాదికి, ఆ 15,000 12,000కి వచ్చింది, అదొక మోసం. ఇట్లా అంటే ప్రతి దగ్గర కూడా డబ్బులు ఆ టోటల్ అమౌంట్ వాళ్ళు ఇస్తామని చెప్పిన అమౌంట్లో కావచ్చు, అమలు చేస్తామన్న స్కీమ్లో కావచ్చు, అసలు స్కీమ్ అమలు చేసే విధానంలో కావచ్చు, అన్నిట్లలో కూడా ఒకదాని మించి ఒకటి మోసాలలో తప్పులలో వాళ్ళే పోటీ పడుతూ ఉన్నారు, రైతులను మోసం చేస్తూ ఉన్నారు. అంతకు మించి ఇందులో ఏం లేదు స్కీమ్లో. ఇవాళ 31 మరి ఎంతమందికి పడ్డదో అందరూ కూడా రైతులందరూ ఎవరెవరు మన వీడియో వస్తున్నటువంటి రైతులందరూ కూడా ఎవరెవరికి ఇప్పటివరకు రైతు బంధు పడ్డదో ఎవరికి పడలేదో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని కూడా మనం మా తెలంగాణ దినపత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.